వినాయక చవితి సందర్భంగా బాలాపూర్ గణేష్ ని దర్శించుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే అయినందుకు ఆనందంగా ఉందంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే ఈ రోజు నుంచి నవరాత్రులు 9 రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి గల్లీలో ఈ యొక్క నవరాత్రులు జరుపుకుంటారు. ప్రస్తుతం బాలాపూర్ హైదరాబాద్ నగరాన్ని విషయానికి వస్తే మాత్రం ఖైరతాబాద్ వినాయకుని తర్వాత బాలాపూర్లోని లడ్డు ఫేమస్. అంటే లడ్డు వేలంతో బాలాపూర్ గణేశుడు ప్రత్యేకం. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. మేడం, బాలాపూర్కి ప్రత్యేకత అంటే దేశవ్యాప్తంగా వేలంపాటి రోజు నవరాత్రులు ముగిసిన తర్వాత చాలా మంది భక్తులు వేలంపాటలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. సో అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు స్థానిక ఎమ్మెల్యేగా? ముందు మీ ఛానల్ ద్వారా అందరికీ కూడా రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజలు కోరుకున్న కోరికలను నెరవేర్చేట్టు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు మనస్ఫూర్తిగా దీవించమని ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతానికి శాసనసభ్యురాలిగా సేవలు అందించే అదృష్టాన్ని నాకు కల్పించాడు భగవంతుడికి సదా కృతజ్ఞురాలనై ఉంటాను. ప్రజలు ఏదైతే కోరుకున్నారో అభివృద్ధి చేయడానికి భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొన్న తెలుగు రాష్ట్రాలలో వరద ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఖమ్మంలో అయితే స్పష్టంగా పోయి ప్రత్యక్షంగా చూశాను. చాలామంది సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ రికవర్ అయ్యేటట్టు, వాళ్ళందరూ మళ్ళీ జనజీవనంలోకి వచ్చేటట్టు భగవంతుడు శక్తిని ఇవ్వాలని, మళ్ళీ వాళ్ళు కోలుకుంటట్టు వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరొకసారి మీరు అన్నారు ఇంతకుముందు ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రాధాన్యత ఉందో బాలాపూర్ వినాయకుడికి అంతే ప్రాధాన్యత ఉందని. నిజంగానే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇక్కడ వినాయకుడు వెలిసిండంటేనే ఆ దేవుడు ఇక్కడ వచ్చి వెలిసిన ఫీలింగ్, ఇక్కడ అంత వైబ్రేషన్స్ అంత ఉంటాయి. అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, ఎలాంటి విఘ్నాలు రాకుండా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అంటే బాలాపూర్ గణేశుడికి సంబంధించిన నిధుల ద్వారా ఈ కమిటీ సభ్యులు గ్రామాల్లోని వివిధ రకాల సేవా కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమాల పట్ల మీ స్పందన? ఈ కమిటీ వాళ్ళను నిరంజన్ రెడ్డి వాళ్ళ టీంని అభినందించాలి. ఎప్పుడైనా కూడా రోజుకి మంచి ప్రతి సంవత్సరము డెవలప్ చేసుకుంటూ అప్గ్రేడ్ అవుతూ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అందరికీ సకల సౌకర్యాలు కల్పిస్తున్నా కమిటీ వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. అందరినీ కలుపుకొని పోయి అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంత పెద్ద ఉత్సవాన్ని చేస్తున్నందుకు ముందు కమిటీ సభ్యులందరినీ అభినందిస్తూ వచ్చిన ప్రతి పైసా కూడా సమాజ సేవకు ఉపయోగిస్తున్నందుకు వాళ్ళకు భగవంతుడు ఇంకా శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్. ముఖ్యంగా బాలాపూర్ గణపతి మాత్రం అందరికీ ఆరోగ్యాలతో పాటు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఈ బాలాపూర్ గణపతి వచ్చే ద్వారా నిధుల ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా హర్షణీయం అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు చెబుతున్నారు.